నేను పరిచర్యకు వచ్చేటప్పుడు నాకు వయసు 19 సంవత్సరాలు కరెక్ట్గా 19. ఎలా బ్రతుకుతామో తెలియదు, అసలు ఏమవుతామో తెలియదు. వాస్తవం అవగాహన లేని వయసు, అవగాహన లేని పరిస్థితి, ఏమో తెలియదు. ఒకటి తెలుసు, వాక్యం తెలుసు. ఒకటి నేర్చుకున్నాం, ప్రభువుని గురించి ప్రకటించటం నేర్చు, దేవుని గురించి చెప్పటం నేర్చు. చేద్దాం. ఆయన మనలను మేపిడి కాపరి. విశ్వసించకుండా ఏది రాదు, ఏది దొరకదు. మన కాపరి ఆయన మంచి కాపరి. ఈ కాపరి వింటాడు. ఈ కాపరి తన మందను సమృద్ధిగా మేపుతాడు. కరువులో ఉంచడు, దరిద్రతలో ఉంచడు, ఎండిపోయిన వాటిగా ఉంచడు, రోగిష్టి వాటిగా ఉంచడు, అనారోగ్యమైన వాటిగా ఉంచడు, బలహీనమైన వాటిగా తన మందనుంచాడు. ఆయన తన మందను చక్కగా మేపిడి కాపరి. ప్రైజ్ ది లార్డ్. నీవు అనుకున్న దానికంటే, నీవు కోరుకున్న దానికంటే నీ కాపరి నిన్ను చక్కగా పోషిస్తాడు. విశ్వసించాడు. నిన్ను ఎలా సెటిల్ చేయాలో ఆయనకి తెలుసు. నీకు ఎప్పుడు ఏది అనుగ్రహించాలో ఆయన మన కాపరికి తెలుసు. ఎందుకంటే ఆయన అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును. ఆ గొర్రెలు మొరపెట్టినప్పుడు, ఆ గొర్రెలు ఆయన తట్టు తిరిగినప్పుడు, ఆ ప్రతి గొర్రె యొక్క అవసరతను ఎరిగిన కాపరి. 100 గొర్రెలలో ఒక గొర్రె రాలేదు అని మందను లెక్కించి తప్పిపోయిన దానిని గుర్తెరిగిన కాపరి. ఆయన రక్షించిన ఆయన పిల్లలమైన మనలను ఆయన మరచిపోతాడా? గర్భమున పుట్టిన బిడ్డకు తల్లి పాలిచ్చుట మరచునేమో గాని, చూడుము నేను నిన్ను మరవలేదు. నిన్ను మరవలేదు, నన్ను ఆయన మరవలేదు. ఆయన మరచే దేవుడు కాడు. అబ్రహాంతో అని చెప్పాడు, నీవు లేచి బయలుదేరి వెళ్ళు, నేను నీకు తోడుకు వస్తా, నిన్ను గొప్ప చేస్తా. కలతపడొద్దు, వెళ్ళు, విశ్వాసంతో వెళ్ళు. ఆయన ఒక గొప్ప మాట ఇచ్చాడు, నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను, ఎడబాయను. మనుషుల మాటలు కొంతకాలానికి మారిపోతాయి. మనుషుల మాటలు కొంతకాలానికి మర్చిపోతారు. దేవుని మాటకి మనుషుని మాటకి వ్యత్యాసం ఏమిటంటే, మాటిచ్చిన దేవుడు మాట మరువడు. మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది ఉన్నా, ఎంతమంది పెరుగుతున్నా అంతమందికి ఆయన, ఎంతమంది పెరుగుతున్నా పుడుతున్నా అంతరిస్తున్నా, ఆయన పుట్టినవానికి, పుడుతున్నవానికి, పుట్టబోయేవానికి అందరికీ కావలసిన రేషియో ప్రతివానికి ఆయన నియమించే ఉన్నాడు. అది మన కాపరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.